హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. ఈరోజు మీకు ఒక హెల్దీ అండ్ ఈజీ రెసిపీ చేసి చూపిస్తాను. మీకు పాలకూరతో పెరుగు పచ్చడి చేస్తున్నానండి. దీన్ని 2 రకాలుగా ఎలా తినొచ్చు అనేది చెప్తాను. ఇది డైట్లో ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ రెసిపీ. ఫస్ట్ పాలకూరను తీసుకొని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, అల్లము, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర కొద్ది కొద్దిగా తీసుకోండి టీ స్పూన్తో. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి. అలాగే పెరుగు కూడా తీసుకోండి. ఒక కప్పుతో బాగా చిలికిన పెరుగై ఉండాలి. చిలకకుండా మాత్రం వేసుకోకండి, బాగుండదు. ఈ రెసిపీ అంతా మనం ఒక 10-15 మినిట్స్లో దీన్ని తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ, నేను గీ వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్ కానీ గీతో మనం తయారు చేసుకోవచ్చు. ఇది కాగిన తర్వాత ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి లైట్గా వేగిన తర్వాత మనం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి వేగించుకుందాం. ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించాలండి. ఈ పోపు అనేది కరెక్ట్గా వేగితేనే రెసిపీ టేస్ట్ ఉంటుందండి. పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదు. ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి వేగించాలి. పోపు అనేది సరిగ్గా వేగకపోయినా, లేదు అంటే మాడిపోయినా కానీ ఆ వంట మనం ఎంత బాగా చేద్దామన్నా ఇంక రాదండి అసలు. ఇలా దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా వేగించుకుందాం. వెల్లుల్లి వేగాలి. నెక్స్ట్ కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇది పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేగక్కర్లేదు. ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందాం. క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి, మీరు తీసుకున్న పెరుగుని బట్టి వేసుకుంటే సరిపోతాయి ఇవన్నీ. అలాగే సాల్ట్ కూడా వేసి వేపుకుంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఇవి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర, పసుపు కూడా వేసి వేగించుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పాలకూర 3 కట్టలు తీసుకున్నాను. లేతగానే ఉందండి. ఒకవేళ ముదురుగా ఉన్న పాలకూరను కానీ మీరు తీసుకున్నట్లయితే కాడలు వేయకండి, బాగుండదు ఇందులోకి. పాలకూర ఫ్రై చేసుకుంటే అన్నీ వేసుకోవచ్చు, కానీ ఇలా పెరుగు పచ్చడి చేసుకుంటే మాత్రం కాడలు వేయొద్దు. లేదండి మాకు ఇలా పాలకూర ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు, పచ్చిగా వేగిస్తే అనుకుంటే మీరు దాన్ని ఒకసారి ఉడికించి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని అప్పుడు మీరు ఇందులో ఇలా వేసి వేగించుకోవాలి. పోపు వేశాక ఇలా చిన్న చిన్న ముక్కలు, ఆకులు అవి ఈ పెరుగు పచ్చడిలో కనిపిస్తే మా పిల్లలు తినరండి అని అనుకునే వాళ్ళకి చిన్న టిప్ చెప్తానండి. పాలకూరను ఒకసారి ఉడికించి పేస్ట్లా చేసి ఇలా వేగించేసి పెరుగులో కలిపేస్తే సరిపోతుంది. చాలా చక్కగా తింటారండి పిల్లలు కూడా. ఏదో ఒక విధంగా ఆకుకూరలను తీసుకోవడం అనేది చాలా మంచిది కదా. పాలకూర కూడా బాగా వేగిపోయిందండి. నెక్స్ట్ ఇందులో నేను శొంఠి, మిరియాల పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మిరియాల పొడి వేసుకోండి. ఇంకా మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. శొంఠి, మిరియాల పొడి మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో పెట్టాను, ఒకసారి చూడండి. అలా మీరు కూడా చేసి పెట్టుకోండి. ఈ పొడిని ఇలా ఒకసారి మనం తయారు చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా మనం అన్ని రకాల వంటల్లో కూడా దీన్ని కారాన్ని తగ్గించి కొంచెం యాడ్ చేసుకుంటే జీర్ణక్రియకి బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకు బాగా యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇందులో ఇదంతా వేగిందండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అలా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత చిలికి పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. పెరుగు మరీ చిక్కగా కాకుండా అలా అని కన్సిస్టెన్సీ మరి మజ్జిగలా అంత పలచగా కాకుండా చూసుకుని వాటర్ పోసుకోండి. అలాగే సాల్ట్ కూడా కొంచెం పడుతుందండి నాకు ఇక్కడ, మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి సాల్ట్ కూడా. అంతేనండి, మన పాలకూర పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. డైట్ చేసే వాళ్ళకు కూడా నేను 2 రకాలుగా చూపిస్తానని చెప్పాను కదా, అది వేరే ఒక కప్పులోకి ఈ పెరుగు పచ్చడిని తీసుకొని అందులో కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా స్వీట్ కార్న్ వేసుకొని మీరు స్నాక్గా కూడా తినొచ్చు. దీన్ని కావాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి టేస్టీ రెసిపీతో కలుద్దాం.